మన ప్రియ ప్రభు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, దేవుని గూర్చినటువంటి గ్రహింపు, దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దేవుని వాక్యములో ఉన్నటువంటి సారాంశము ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, ఎప్పుడైతే మనము దేవుణ్ణి అర్థం చేసుకుంటామో, దేవుని కార్యాలను అర్థం చేసుకుంటామో, దేవుని గూర్చినటువంటి ఒక వివేచన, దేవుని మార్గములను గురించినటువంటి ఒక గ్రహింపు మనకు ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మనం ఏ విధంగా దీవించబడతామో, ఆశీర్వదించబడతామో, ఆ గ్రహింపు ద్వారా కలిగేటువంటి ఐశ్వర్యము అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం చూద్దాం. ఈ యొక్క వాక్యం మనకు అర్థం కావాలనంటే మనము మొట్టమొదటగా ఒక వచనాన్ని చదువుకుందాం. అసలు దేవుని యొక్క వాక్యము, దేవుడు అనేటువంటి ఆయన ఎట్లా ఉంటాడు, తన్ను తాను ఏ విధంగా ఆయన మరుగుపరుచుకుంటాడు, దేవుని యొక్క వాక్యము మన గురించి ఆయన రాయించి పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో. ఈ పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నప్పుడు అది ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం ఒకసారి కనుక చదివితే, ఇక్కడ దేవుని యొక్క గ్రంథములో ఉన్నటువంటి మాటలు ఎట్లా ఉంటాయి, చదువు వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటాయి, చదువు రానటువంటి వారికి అవి ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి. దీనంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యము వలె ఉన్నది. ఒకడు, నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అతడు, అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు, అక్షరములు నాకు తెలియవనను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎట్లా ఉంటుందట అంటే, గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉంటుందంట. గూఢమైన గ్రంథవాక్యములు ఒకనికి చదువు తెలిసినటువంటి వానికి ఇచ్చి, ఇది చదివి దీని అర్థం చెప్పు అని అంటే వాక్యం ఎట్లా ఉంటుందట అంటే, ఇది నా వలన కాదు, ఇది గూఢార్థముగా ఉన్నది అంటాడంట. చదువు రాని వానికి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, వాక్యాన్ని ఇచ్చి దీని గురించి అర్థం చేయు లేకపోతే చెప్పు అని అంటే ఆయన ఏమంటాడట అంటే, ఇది నాకు తెలియదు అని చెప్పేసి అంటాడంట. ఈ యొక్క వచనాన్ని నేను మీకు ఎందు గురించి జ్ఞాపకం చేశానంటే, దేవుని యొక్క వాక్యము మనకు అర్థం కావాలనంటే ఈ వాక్యాన్ని రాసినటువంటి ఆయన మనకు ఫస్ట్ తెలియాలి. ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి వాక్కు, ప్రతి మాట అది దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి మాట. దేవుని వాక్యం అనేటువంటిది ఆయన ఆత్మ నుంచి వచ్చినటువంటిది. అయితే ఈ వాక్యం అనేటువంటిది మనకు అర్థం కావాలి అని అంటే మనం దేవుని ఆత్మను పొందుకొని ఉండాలి, దైవ ఆత్మ పొందుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఏ విషయాన్ని ఏ ఉద్దేశంతో రాయించాడు, దాని వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి, ఆ వాక్యములో ఉన్నటువంటి మర్మం ఏంటి అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదర్వైజ్ వీ కెన్ మిస్ఇంటర్ప్రెట్ ఆర్ మిస్అండర్స్టాండ్. మనము ఆ వాక్యాన్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఈ సమయంలో ప్రాముఖ్యంగా మనము ఈరోజు దేవుని గూర్చినటువంటి గ్రహింపు కలగడం ద్వారా మనం ఏ విధంగా వర్ధిల్లుతాం అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం లోతుగా అధ్యయనం చేద్దాం. ఒకసారి మనము 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం, అందులో 1వ అధ్యాయం ఉంటుంది, అందులో 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దిస్ వర్డ్ ఈజ్ ఫెమిలియర్ టు యూ. మీలో చాలామందికి ఈ యొక్క వచనము తెలుసు కావచ్చు. ఒకసారి చూద్దాం.
మూడో యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం కనుక చదివితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చాలు. ఇక్కడ అపోస్తులుడైనటువంటి యోహాను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. అలా నువ్వు ఆత్మలో వర్ధిల్లాలని దేవునికి ప్రార్థిస్తున్నాడు అన్నమాట ఇక్కడ యోహాన్. అంటే చూడండి, ఒక వ్యక్తి ఎప్పుడు వర్ధిల్లుతాడు, మరి ఒక వ్యక్తి ఆత్మలో ఎప్పుడు వర్ధిల్లుతాడు అనేటువంటిది మనం కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఒక వ్యక్తి ఆత్మలో ఎప్పుడు వర్ధిల్లుతాడు అని అంటే, దేవుని గూర్చినటువంటి గ్రహింపు, దేవుని గూర్చినటువంటి ఒక ఆలోచన, వివేచన, దేవుని వాక్యములో ఉన్నటువంటి అర్థాన్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి తెలుసుకుంటా ఉంటాడో అప్పుడు ఆత్మలో తను వర్ధిల్లుతాడనమాట. మరి దేవుని గూర్చినటువంటి గ్రహింపు ఎలా వస్తుంది, దాని కొరకు మనం ఏం చేయాలి, ఆ గ్రహింపు మనం పొందుకోవడం ద్వారా మనం ఏ విధంగా వర్ధిల్లుతాం అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనందరం కూడా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు దేవుడు ఏది మాట్లాడినా ఎట్లా మాట్లాడతాడంటే, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి చోట కూడా గూఢార్థంగా మాట్లాడతాడు అని మనం చూసాం. అక్షరములు తెలిసిన వాడు ఇది నాకు అర్థం కావట్లేదు అంటాడు. అక్షరములు తెలియనటువంటి వాడు నాకు అక్షరములు రావు కదా, నేను చదవలేను కదా అనేటువంటి విషయం అంటాడు అని చెప్తూ, అక్కడ దేవుడు మాట్లాడినటువంటి మాట నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయనను గురించినటువంటి గ్రహింపు లేకపోతే ఆయన వాక్యంలో ఉన్నటువంటి మర్మము మనం ఎట్లా తెలుసుకుంటాం అనేటువంటిది ఈ సమయంలో మనం అర్థం చేసుకుందాం. ఒకసారి మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని కనుక వస్తే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. ఇది చాలా ఫెమిలియర్ ఉపమానము, మనందరికి కూడా తెలిసినటువంటి ఉపమానమే. అక్కడ యేసయ్య ఏమంటాడంటే, విత్తేటువంటి వాడు పొలంలో విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళాడు. ఆ విత్తనాల్లో కొన్ని విత్తనాలు తోవ పక్కన పడ్డాయి. ఆ తోవ పక్కన పడ్డ విత్తనాలను పక్షులు ఎత్తుకొని పోయాయి. కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి. రాతి నేలలో పడ్డ విత్తనము మొలిచింది. అయితే కొంతకాలానికి అది ఎండిపోయింది. ఎందుకంటే దాని వేరు లోతుకు పోలేదు, అదేవిధంగా కింద రాయి ఉంది కాబట్టి అది ఎదగలేకపోయింది అంటాడు. ఇంకొకటి ముండ్ల పొదల్లో పడ్డాయి విత్తనాలు. ముండ్ల పొదలు ఆ ఎదిగినటువంటి ఆ యొక్క చెట్టును లేకపోతే ఆ మొక్కను అణిచివేశాయి కాబట్టి అది ఫలించలేకపోయింది. కానీ మంచి నేలలో పడ్డటువంటి విత్తనాలు అవి ఎదిగి 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించింది అని యేసుక్రీస్తు ప్రభువారు బహుజన సమూహములతో ఈ ఉపమానం చెప్పాడు. దీని అర్థాన్ని వారెవ్వరికీ చెప్పలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన ప్రతిసారి గూఢార్థముగా ఉపమానపూర్వకముగా ఆయన బోధిస్తున్నాడే తప్ప ఉపమానములు లేకుండా ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతాం. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్య మర్మములను, దేవుని సంగతులను, దేవుని జ్ఞానాన్ని ఉపమానములతో బోధించాడు? ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్? దాని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి అనేటువంటిది కూడా మనం ఈ సమయంలో అర్థం చేసుకుందాం. ఒకసారి మనము ఇదే 13వ అధ్యాయం 10వ వచనంలో కనుక చదివితే, ఇక్కడ శిష్యులు వచ్చి యేసయ్యను అడుగుతూ ఉన్నారు. ఏంటంటే, తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. చాలు. ఇక్కడ చూస్తే శిష్యులను అదేవిధంగా ఏదో ఒకసారి విని వెళ్ళిపోయేటువంటి వారిని దేవుడు డిఫరెన్షియేట్ చేస్తూ ఉన్నాడు అనమాట. విస్తారమైనటువంటి జన సమూహము యేసుక్రీస్తు ప్రభువు నుంచి ఏదో ఒక అద్భుతం పొందుకోవాలని, స్వస్థత పొందుకోవాలని, మేలు పొందుకోవాలని, లేకపోతే వివాహం అయితే చాలు, ఉద్యోగం వస్తే చాలు, అప్పుల నుంచి బయటకు వస్తే చాలు, లేకపోతే దేవుని స్పర్శను పొందుకొని ఒక బ్రేక్ త్రూను పొందుకుంటే చాలు అని అనేక మంది కూడా ఆయనను వెంబడించి ఆ
సభకు హాజరయ్యారు. ఆయన బోధిస్తూ బోధిస్తూ అన్నీ కూడా ఉపమానములే చెప్తున్నాడు. దాన్ని ఏదో వాళ్ళు వింటున్నారు, ఆయన నుంచి స్వస్థత పొందుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ దాని మర్మాన్ని, దానిలో ఉన్నటువంటి గూఢార్థాన్ని గ్రహించేటట్లుగా వారికి దేవుడు అనుగ్రహించలేదు. ఇక్కడ శిష్యులతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు వీటి అర్థాలు అనుగ్రహించబడి ఉన్నాయి, మీరు వీటిని గ్రహించినట్లుగా మీకు అనుగ్రహించబడింది, కానీ వాళ్ళకు అనుగ్రహించబడలేదు అని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవునిని ఎవరైతే ప్రత్యేకంగా వెంబడిస్తారో, ఎవరైతే దేవుడు నాకు కావాలి, ఆయనతో నేను ఉండాలి, ఆయనతో నేను నడవాలి, ఆయన సహవాసాన్ని నేను కోరుకుంటున్నాను, ఆయనతో నేను సహవాసం చేస్తాను, ఆయనకు శిష్యుడుగా నేను జీవించడానికి ఇష్టపడతాను అని చెప్పేసి ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారికి దేవుడు ప్రత్యేకంగా బోధిస్తున్నాడు. ప్రతి ఉపమాన భావాన్ని శిష్యులు అడిగిన ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకు విశదపరిచి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, అందుకే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది కానీ వారికి అనుగ్రహించబడలేదు. అంటే చూడండి, దేవుని సంగతులు గ్రహించడానికి, దేవుని సంగతులు అర్థం చేసుకోవడానికి కొంతమందికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వాళ్ళు ఎవరు అని అంటే, శిష్యుల వలె యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి వారికి దేవుడు డిఫరెన్షియేట్ చేస్తాడు. ఈ వాక్యం వింటున్న నీకు, లేకపోతే ఇంకా నీ సహోదరునికో, లేకపోతే ఇంకా దూరస్తునికో కొంచెం తేడా చూపిస్తాడు. నువ్వు ఆయనను శ్రద్ధగా వెతుకుతూ, ఆయనతో నువ్వు సహవాసం చేస్తూ, ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడు నీతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది, ఇంకొక వ్యక్తితో మాట్లాడేటువంటి విధానం వేరే ఉంటుంది. వాళ్ళకి అది గూఢార్థంగా ఉంటుంది, అది మర్మయుక్తంగా ఉంటుంది, అది అర్థం కానట్టుగా ఉంటుంది. కానీ నువ్వు దేవునితో దగ్గరి సంబంధంలో, సహవాసంలో ఉంటున్నప్పుడు దేవుడు దాన్ని విశదపరిచి మీకు అనుగ్రహిస్తాడనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్లా చెప్పిన తర్వాత యేసయ్య ఏమన్నాడంటే, కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. దేవుడు ఎవరికి మరుగుగా ఉంటాడనంటే, ఏదో వింటున్నామని చెప్పి గ్రహించనటువంటి వారికి, ఏదో చూస్తున్నామని అనుకొని చూడనటువంటి వారికి, ఏదో నడుస్తున్నామని చెప్పేసి అనుకుంటూ త్రోవ తెలియనటువంటి గుడితనంలో ఉన్నవారికి దేవుడు మర్మయుక్తంగా, అర్థం కానట్టుగా, గూఢార్థంగా అగుపిస్తాడు. కానీ ఎవరైతే హృదయపూర్వకంగా ఆయనను వెతుకుతూ ఆయనతో నడుస్తారో వారికి తప్పకుండా ఇవి అనుగ్రహించబడతాయని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 15వ వచనంలో, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకునరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఆ ఉపమానం యొక్క భావాన్ని వివరించినట్టుగా మనం చూస్తాం. మీకు అందరు కూడా తెలుసు, తోపక్కబడిన విత్తనాలు ఎవరు అని అంటే, వాక్యం వింటారు కానీ దాన్ని గ్రహించకపోవడం ద్వారా దుష్టుడు వచ్చే వాక్యాన్ని ఎత్తుకపోతాడని. కొంతమంది వాక్యం సంతోషంతో అంగీకరిస్తారు కానీ శ్రమ సమయంలో వాళ్ళు దేవుని వాక్యంలో నుంచి తొలగిపోతారని. కొంతమంది అయితే దేవుని వాక్యం అంగీకరిస్తారు, కొంతకాలం నిలబడతారు, అయితే శ్రమలు, వాక్యం నిమిత్తం ఇబ్బందులు, ఐహిక విచారములు, ధనమోసములు వారి హృదయంలోనికి చొచ్చి వాక్యాన్ని అణిచివేస్తాయి. వీరు పరిపక్వముగా ఫలించినటువంటి వారు అని అంటాడు యేసయ్య. ఎవరైతే వాక్యాన్ని యోగ్యమైన మంచి మనసుతో అంగీకరిస్తారో వారు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తారని ఆయన ఉపమానం యొక్క భావాన్ని శిష్యులకు బోధించాడు. శిష్యులకు గ్రహింపు వచ్చేటట్లుగా
ఆయన దాన్ని విశదపరిచి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఒక డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. శిష్యులను దేవుడు ప్రత్యేకంగా డీల్ చేస్తున్నాడు, జన సమూహముతో దేవుడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు. దెర్ ఈస్ అ లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ ద పర్సన్ యూ సీక్స్ హిమ్ డెలిజెంట్లీ, ఏదో అలవాటుగా ఆచారంగా దేవుణ్ణి వెంబడించేటువంటి వారితో దేవుడు ఒక రకంగా మాట్లాడతాడు, దేవుణ్ణి శ్రద్ధతో వెదికే వారితో దేవుడు ఒక రకంగా మాట్లాడతాడు, వారికి గ్రహింపిస్తాడు, వారు అర్థమవునట్లుగా వారి కనులను తెరుస్తాడు, వారి హృదయాన్ని తెరుస్తాడు, వారి ఆలోచనలను సరళం చేస్తాడు, ప్రతి విధమైనటువంటి గూఢమైనటువంటి దాన్ని విశదపరుస్తాడు, వారికి గ్రహింపు వచ్చేటట్లుగా చేస్తాడనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు అన్ని సంగతులను అర్థం చేసుకోవడానికి దేవుడు కృప కటాక్షములు చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు లేకపోతే నేను దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు, దేవునితో దగ్గర సంబంధంలో ఉంటున్నప్పుడు ప్రతి గూఢమైన అంశాన్ని ఆయన మీకు బోధిస్తాడు, దాన్ని అర్థం చేసినట్లుగా పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు వాక్యములో ఉన్నటువంటి సంగతులను మర్మములను గ్రహిస్తారో, అర్థం చేసుకుంటారో, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఆయన యొక్క కనికరాన్ని, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన మీ కొరకు చేసినటువంటి కృపను, ఆయన ఈ భూమి మీదకి వచ్చి చేసినటువంటి ప్రతి దానిని మీరు ఎప్పుడైతే గ్రహించడము అర్థం చేసుకోవడం ప్రారంభం చేస్తారో మీరు వర్ధిల్లుతారు, మీరు ఆత్మలో ఎదుగుతారు. ఆత్మలో ఎదుగుతున్న కొలది మీరు అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉంటారు, సకల ఆశీర్వాదములను మీరు అనుభవిస్తారనేటువంటిది ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద ప్రాబ్లం ఆఫ్ మెనీ క్రిస్టియన్స్, చాలా మంది యొక్క సమస్య ఏంటంటే, చాలామంది క్రైస్తవుల యొక్క సమస్య ఏంటంటే వాళ్ళు వాక్యమును చదవరు. కొంతమంది చదివితే వాళ్ళు గ్రహించకపోవడం ద్వారా, దానిలో ఉన్నటువంటి గూఢార్థాన్ని తెలుసుకోకపోవడం ద్వారా అపవాదికి మోసం చేయడానికి వాళ్ళు అవకాశం ఇస్తూ ఉన్నారు. లేకపోతే నానా విధములైనటువంటి తప్పుడు బోధలు వాళ్ళ హృదయంలోనికి చొచ్చి సత్యము నుంచి తొలగిపోయేటువంటి ప్రమాదంలో పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదర సహోదరులారా, స్నేహితులారా, దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బలవంతం చేసేది ఏంటంటే దేవుని పాదముల యొద్ద కూర్చోండి, ఆయనను మాట్లాడమని చెప్పండి, దేవాన్ని మీ యొక్క సంగతులను నాకు అర్థం చేయించండి అయ్యా అని శిష్యులు ఆ రోజు ఏ విధంగానైతే ఉపమానం యొక్క భావాన్ని అడిగారో అదేవిధంగా ప్రతి సందర్భంలో ప్రభువా మీ యొక్క వాక్యములో ఏముందయ్యా, మీరు ఏమనుకుంటున్నారు, మీ చిత్తం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీరు నన్ను ఎందుకు పిలుచుకున్నారు, మీ యొక్క పిలుపులో ఉన్నటువంటి రహస్యం ఏంటి, నన్ను ఎందుకు ఈ విధంగా నడిపిస్తున్నారు అని చెప్పేసి మీరు ఒకవేళ దేవుణ్ణి అడిగితే ప్రతిదీ కూడా ఆయన డీటెయిల్గా మీకు బోధిస్తాడనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం కనుక పరిశుద్ధ గ్రంథంలో కనుక చూస్తే పౌలు మనము కనుక అర్థం చేసుకుంటే ఈజ్ ఇంటలెక్చువల్ పర్సన్, ఈయన చాలా అసాధారణమైనటువంటి వ్యక్తి. ప్రభు పాదముల చెంత అపోస్తలుడైనటువంటి పౌలు గడపడం ద్వారా అనేకమైనటువంటి సంగతులను దేవుడు తనకు బోధించినట్టుగా మనం చూస్తాం. అందుకే పౌలు ప్రతి సందర్భంలో కూడా చెప్తాడు, ఇవి మనుష్యులు నాకు బోధించినవి కావు, ఎన్నికైన వారి యొద్ద నేనేమీ నేర్చుకోలేవు, కానీ ప్రభువు బోధించుట వలననే వీటన్నిటిని నేను అర్థం చేసుకున్నాను, వీటన్నిటిని కూడా నేను తెలుసుకున్నాను అని చెప్పేసి తన పత్రికల్లో తను ధైర్యంగా చెప్తాడనమాట. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ గనక మీరు నన్ను అడిగితే నేను మీకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. మనం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో కనుక చదివితే, నన్ను అడుగుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింప శక్యము కానీ గూఢమైన సంగతులను నీకు బోధిస్తాను అంటాడు ఆయన. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింప శక్యము కానటువంటి గూఢమైన సంగతులు, గూఢార్థముగా రాయబడినటువంటి మాటలు, గ్రహించడానికి వీలు కానటువంటి వాక్కును, ఆ లోతైనటువంటి జ్ఞానాన్ని నేను మీకు బోధిస్తాను అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీరు దేవుని దగ్గర అడగాలి, దేవా నాకు గ్రహింపు దయచేయండి అయ్యా, నా మనస్సును వెలిగించండి నాయన. మనం చాలాసార్లు ప్రతిరోజు కూడా వాక్యం చదువుతాం, కానీ కొన్ని విషయాలు మనకు అర్థం కావు, కొంత గ్రహింపు మనకు రాదు,
కొన్నిసార్లు గ్రహించినా మళ్ళీ దాన్ని మర్చిపోయినట్టుగా మనకు అవుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనం దేని గురించి ప్రార్థించాలంటే, దేవా నాకు వివేచన దయచేయండి, నాకు గ్రహింపు ఇవ్వండి అయ్యా, నాకు జ్ఞానాత్మనివ్వండి తండ్రి, మీ ఆత్మ బుద్ధి జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మనయ్యా, అట్టి ఆత్మచేత నన్ను నింపండి దేవా, మీ యొక్క వాక్యములో నేను ఎదుగునట్లుగా, ఆత్మలో వర్ధిల్లునట్లుగా, నాకు అన్ని విషయంలో గ్రహింపు కలుగునట్లుగా నాకు సహాయం చేయండి అని గనక ఒకవేళ మీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే ఆయన మీకు నిశ్చయముగా బోధిస్తాడు అని చెప్పేసి ఈరోజు నేను విశ్వాసముతో ధైర్యంగా మాట్లాడుతున్నాను. మనం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో కనుక చదివితే, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అది అబద్ధము కాదు, ఆయన అన్నిటినీ గూర్చి బోధిస్తాడని చెప్పేసి అక్కడ రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో ఉంచిన పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సంగతులను అర్థం చేసేటట్లుగా ఆయన మీకు బోధిస్తాడు. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, యేసుక్రీస్తు ప్రభువును, తండ్రి ప్రేమను, దేవుని జ్ఞానాన్ని అంతటినీ శోధించి విషదపరిచి బోధించి మనకు గ్రహింపు కలిగినట్లుగా చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఆయనతో మనం సహవాసం చేస్తూ, ఆయనతో మనం మాట్లాడుతూ, ఆయన సహాయాన్ని కనుక ఒకవేళ మనము వేడుకున్నట్లయితే నిశ్చయముగా మనకు బోధిస్తాను అని చెప్పేసి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనుక చదివితే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి మనం చూద్దాం. 6వ వచనంలో, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఎట్లా బోధిస్తున్నారంట? దేవుని జ్ఞానాన్ని అనగా యేసుక్రీస్తు ప్రభువును, ఆయనను గూర్చినటువంటి సిలువను, ఆయనను గూర్చినటువంటి పునరుద్ధానాన్ని, ఆయన ద్వారా లోకమునకు కలిగినటువంటి విమోచనను, రక్షణను సువార్త ప్రకటిస్తున్నప్పుడు వినేవారికి అది వెర్రితనంగా కనబడుతుందంట. అదేవిధంగా రక్షించబడుతున్నటువంటి వానికి దేవుని శక్తిగా ఉంది అని చెప్పేసి 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నిరర్ధకులైపోతున్నటువంటి ఈ యొక్క లోకాధికారుల మధ్య లోక జ్ఞానము కాదు కానీ దేవుని గూర్చిన జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. వై గాడ్ ఈస్ స్పీకింగ్ ఇన్ మిస్టరీస్? ఎందుకు దేవుడు మర్మయుక్తంగా మాట్లాడుతాడనంటే, దేవుణ్ణి శ్రద్ధగా వెదికేవానికి, ఏదో మామూలుగా వెదికేవానికి తేడా ఉండాలి అంతే. చూడండి, బంగారానికి ఒక మహిమ ఉంటుంది, వెండికి ఒక మహిమ ఉంటుంది, లేకపోతే ప్లాటినంకి ఒక మహిమ ఉంటుంది, వజ్రాలకు, రత్నములకు, వివిధములైనటువంటి కెంపులకు, పగడములకు, వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ ఉంటుంది. ప్రతి దాని యొక్క తేడా అనేటువంటిది మనకు గమనించవచ్చు. చూడండి, వెండికి ఎక్కువ అంత విలువ ఉండదు, బంగారం కొంచెం ఎక్కువ, తర్వాత రత్నాలు, తర్వాత వజ్రము. అంటే చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ, ఒక్కొక్క మహిమ అనేటువంటిది ఉంటుంది. అంటే చూడండి, దాని యొక్క విలువను బట్టి, దాని యొక్క సామర్థ్యాన్ని బట్టి, లేకపోతే దానికి ఉన్నటువంటి వాల్యూను బట్టి మనము ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా ఎన్నుకుంటాం. చూడండి, ఎందుకు పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది ఒక మర్మయుక్తంగా, లేకపోతే ఒక అసాధారణమైనటువంటి దేవుని యొక్క వాక్యము గూఢార్థముగా ఎందుకు రాయబడింది అని అంటే, నిరర్ధకులైపోతున్న లోకాధికారుల మధ్య దేవుని జ్ఞానాన్ని మనం ప్రకటించి, దేవుని జ్ఞానాన్ని మనం ప్రకటించడం ద్వారా ఆయన నుంచి పొందుకున్నటువంటి ప్రత్యక్షతను మనము ఈ లోకానికి తెలియజేయడం ద్వారా దేవుని మహిమ మన యందు కనపరచబడు నిమిత్తమై యుగములు తరములు స్థాపించకంటే ముందు, రాకంటే ముందే దేవుడు మన మహిమ నిమిత్తము వాటిని దాచిపెట్టాడు అనేటువంటిది ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడంట. అందుకే ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి నుండే నెడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువక వేయకపోయిందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చాలు. చూడండి, దేవుడు
తన మర్మమంతటిని కూడా మనకు బోధించడానికి పరిశుద్ధాత్మనిచ్చాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ హైడింగ్ ఎనీథింగ్. ఏ ఒక్క దానిని కూడా దేవుడు మన ముందు మరుగుపరచాలనుకోవట్లేదంట. ప్రతిదీ కూడా తన చిత్తమంతా కూడా తెలియజేయాలనుకుంటున్నాడంట. అందుకే ఏమంటున్నాడంటే ఇక్కడ 10వ వచనంలో, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇంకా చూస్తే, ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు అనుగ్రహించబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చాలు. హల్లెలూయా. చూడండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, దేవుని వలన మనకు అనుగ్రహించబడిన వాటిని తెలుసుకొనుటకై, దేవుని వలన మనకు కలిగిన వాటిని తెలుసుకొనుటకై మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. మనకు లౌకిక ఆత్మ కాదు, ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. అందుకే ఇక్కడ కింద అంటాడు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేడు. ప్రకృతి సంబంధమైన మనుష్య జ్ఞానము దేవుని సంగతులను అర్థం చేసుకోవడానికి పనికిరాదు. అందుకే ఒక మనుష్యుని సంగతులను అర్థం చేసుకోవాలంటే ఆ మనుష్యునికే తెలుస్తుంది. దేవుని సంగతులు అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మకే తెలుసు. కాబట్టి ఆ ఆత్మను తీసుకొచ్చి మన హృదయంలో ఆయన ముద్రించాడు. కాబట్టి దేవుని వలన మనకు దయచేయబడినటువంటి వాటిని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇక్కడ మనము ఆగుదాం. దేవుని వలన మనకు దయచేయబడింది ఏంటి? దేవుని వలన మనకు అనుగ్రహించబడినటువంటి వరము ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క వరమై ఉన్నాడు. ఆయన మనకు అనుగ్రహించబడడం ద్వారా, ఆయన మనకు దయచేయబడడం ద్వారా, ఆయన మనకు అనుగ్రహించబడడం ద్వారా మనము ఏ విధంగా వర్ధిల్లుతాం, ఏ విధంగా మనము ఎదుగుతాం అనేటువంటిది అర్థం చేయించేది, తెలుసుకోవడానికి సహాయపడేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే నేను ఇప్పుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఆయన మనకు ఏమిచ్చాడు, ఆయన మన కొరకు ఏం చేసి పెట్టాడో, ఆయనలో మనం ఏమై ఉన్నాం, ఆయన మనకిచ్చినటువంటి అధికారం ఏంటి, ఆయన ద్వారా మనం ఏ విధంగా ఈ భూమి మీద జీవించవచ్చు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారిలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు నేను చేయాల్సిందల్లా ఏంటంటే పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ ఆయనను మనం అడగాలి. దేవా, ఈరోజు మీరు నాతో మాట్లాడండి, నా మనస్సును తెరవండి, నా హృదయాన్ని తెరవండి, నా కన్నులను తెరవండి, నా చెవులను తెరవండి, నాలో ఉన్న కఠినమైన హృదయము తీసివేయండి. గ్రహించలేనంతగా నా యొక్క మనస్సు ఆ యొక్క సంకుచితం అయిపోయింది, నా హృదయం కఠినపరచబడి ఉంది. దేవా, నా హృదయాన్ని మెత్తన చేయండి, నాకు అర్థం చేయించండి అని గనక ఒకవేళ మీరు ఈరోజు ప్రార్థిస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థమగునట్లుగా అనుగ్రహిస్తాడు. మీ మనస్సును ఆయన తెరుస్తాడు. అందుకే మనం ఇంతకుముందు చూసాం కదా, యెషయా గ్రంథంలో ఆయన ప్రవక్తల కన్నులకు ఆయన ముసుగేశాడంట. అందుకే వాళ్ళు చూడలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రజలందరూ కూడా గుడితనంలో ఉన్నారు కాబట్టి గ్రహించలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పేసి అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మీరు మీ మనోనేత్రములు తెరవబడాలని, మీకు ఒక గ్రహింపు రావాలని, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఆయన పిలుపు ద్వారా మీలో కలిగిన నిరీక్షణ ఏంటి, యేసుక్రీస్తు ప్రభువునందు దేవుడు చూపించిన బలాతిశయం ఏంటి అనేటువంటిది మీరు గ్రహించినట్లుగా దేవుడు మీ యొక్క నేత్రములను తెరవవలనని ఆ రోజు అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘం గురించి ఏ విధంగా అయితే ప్రార్థించాడో ఈరోజు నేను మీ నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీ నిమిత్తము పరిశుద్ధాత్మ దేవునికి వేడుకునేటువంటిది ఏంటంటే, దేవునిలో మీరు ఏమై ఉన్నారు, మిమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, మీలో దేవుడు కనపరిచే బాహుబలం ఏంటి, ఆయన మిమ్మల్ని ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఎప్పుడైతే మీకు అర్థమవుతాయో, మీకు ఎప్పుడైతే ఒక గ్రహింపు వస్తుందో
అప్పుడు మీరు వర్ధిల్లడం ప్రారంభం చేస్తారు. అప్పుడు మీరు బలవడం, ఆత్మలో వర్ధిల్లడం ప్రారంభం చేస్తారు. ఎప్పుడైతే మీరు ఆత్మలో వర్ధిల్లుతారో అన్ని విషయాల్లో మీరు సౌఖ్యముగా ఉండునట్లుగా ప్రభు మీకు అనుగ్రహిస్తాడనేటువంటిది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇప్పుడు మరి దేవుని యొక్క వాక్యము లేకపోతే దేవుని గూర్చినటువంటి గ్రహింపు మనకు కలగడం ద్వారా ఏం జరుగుతుంది, ఏమొస్తుంది అనేటువంటిది ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. మొదటి వచనం నుంచి చదువుదాం. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకుని గోరుచున్నారు. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూస్తే ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై. ఈ మాట చాలా నన్ను ప్రభావితం చేసింది. అందుకే ఈరోజు హోలీ స్పిరిట్ ఏదైతే నన్ను ఇన్స్పైర్ చేశాడో దాన్ని ఈరోజు నేను మీకు ప్రకటిస్తున్నాను. సంపూర్ణ గ్రహింపు అంట. గ్రహింపులో మళ్ళీ వ్యత్యాసం ఉంది. కొంతమంది మిడిమిడి గ్రహిస్తారు, కొన్ని గ్రహిస్తారు, కొన్ని గ్రహించరు, కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుతో శిష్యులు ఉన్నారు. కొన్నిటిని గ్రహించారు, కొన్నిటిని గ్రహించలేకపోయారు. ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు తిన్నటువంటి వారు, అదేవిధంగా 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు శిష్యులు చూశారు, తిన్నారు, అందరికి కూడా పంచిపెట్టారు. కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుతో నడుస్తున్నప్పుడు ఒకసారి ఆ దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు రొట్టెలు లేవే అని చెప్పేసి వాళ్ళు చింతపడుతూ ఉంటారు. అప్పుడు యేసయ్య అంటాడు మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో, మీరు ఇంకనూ గ్రహింపలేదా, మీరు ఇంకనూ అర్థం చేసుకోవట్లేదా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎంతమంది ఎన్ని గంపలు మీరు ఎత్తారు అంటే వాళ్ళు 12 గంపలు అంటారు. అదేవిధంగా 7 రొట్టెలు కొన్ని చేపలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తారు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు 7 గంపలు అంటారు. ఇంకనూ మీరు గ్రహింపలేదా, ఇంకనూ మీకు అర్థం కావట్లేదా, మీరు ఇంకా కఠిన హృదయంలో ఉన్నారా? ఇప్పుడు రొట్టెలు లేవని ఎందుకు అనుకుంటున్నారు? ఆ రొట్టెలు సంఖ్య తగ్గుతున్న కొలది నేను ఎక్కువగా వాళ్ళకు పంచిపెట్టడానికి సహాయం చేస్తూ వచ్చాను. మీరు ఇంకా కూడా అర్థం చేసుకోవట్లేదు. రొట్టె లేదు అని చెప్పేసి మీరు ఎందుకు అనుకుంటున్నారు? పరిసయ్యుల పులిసిన పిండిని గురించి, శాస్త్రుల వాక్యములను బోధలను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, కానీ రొట్టెలను గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారని చెప్పేసి యేసయ్య వారిని గద్దించినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సంపూర్ణ గ్రహింపు అనేటువంటిది మనకు కలగాలి. క్రీస్తును గూర్చిన సంపూర్ణ గ్రహింపు మనకు కలగాలి. వై జీసస్ క్రైస్ట్ హ్యాస్ బీన్ గివెన్ అన్ టు అస్. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకోసం నీకు నాకు అనుగ్రహించబడ్డాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి? ఈ అంత్యకాలములో దేవుడు సంఘం కొరకు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి? కాలములను, సమయములను మనం అర్థం చేసుకొని ఒక గ్రహింపు కలిగి మనం ఎప్పుడైతే మనం విశ్వాస యాత్ర చేస్తామో అప్పుడు ఒక దర్శనంతో, ఒక గురితో మనం పరిగెడతాం. అప్పుడు దేవుని కార్యాలు వేగంగా జరుగుతాయి. అనేకులు దీవించబడతారు, అనేకులు కూడా మరలు కొల్పబడతారు, అనేకులకు ఒక గ్రహింపు అనేటువంటిది కలుగునట్లుగా మనము ప్రయాసపడేటట్లుగా సహాయం చేస్తాం. అందుకే ఇక్కడ అంటున్నాడు సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారై అని చెప్తే ఏమంటున్నాడంటే దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. దేవుని మర్మమట యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను స్పష్టంగా తెలుసుకున్న వారై మీ హృదయములలో ఆదరణ పొందవలనని ప్రార్థిస్తున్నాడంట. ఇంకేమంటున్నాడంటే ఆ యేసుక్రీస్తు ప్రభువునందు బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. అంటే చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తును గురించినటువంటి గ్రహింపు, దేవుని వలన మనకు అనుగ్రహించబడినటువంటి వరమైన యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానము మనకు ఎప్పుడైతే అనుగ్రహించబడతా ఉంటుందో, ఎప్పుడైతే మనము పొందుకుంటా ఉంటామో అప్పుడు మన లోపలికి ఆ బుద్ధి, ఆ జ్ఞానము, సర్వ సంపదలు
ఆ గుప్తమైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి గ్రహింపు ద్వారా మనము అన్ని విధాలుగా ఐశ్వర్యవంతులంగా, అన్ని విధాలుగా ఆశీర్వదించబడతామని చెప్పేసి ఈ సమయంలో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదర సహోదరిలారా, దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మీకు ఆ వివేచన గ్రహింపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆయన పాదముల చెంత కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆయనతో మనము గడపడానికి సిద్ధపడ్డప్పుడు, ఆయన వాక్యముతో గడపడానికి, ఆయన మాటలు అర్థం చేసుకోవడానికి మనం సిద్ధపడి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మీకు బోధిస్తాడు. ఆయన వలన అనుగ్రహించబడిన సంగతులను మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక విట్నెస్గా మనకున్నాడు. ఆయన మనకు అన్నీ బోధిస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజు గూఢమైన ప్రతి అంశమును మీకు అర్థం చేయించి మీరు ఒక గ్రహింపులోనికి వచ్చి దాని ద్వారా మీరు వర్ధిల్లి అన్ని విధాలుగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారై ఉండునట్లుగా ప్రభువు మీకు అనుగ్రహించును గాక. అందరు కూడా ఆమేనని చెప్పండి, ఆమేనని టైప్ చేయండి. సరే, ఈ సమయంలో ఇంకో కొన్ని విషయాలను మనం చూద్దాం. సరే, మరి ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక గ్రహింపు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూద్దాం. ఒకసారి ఆ గ్రహింపు లేకపోతే దేవుని గూర్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయము ఒక వ్యక్తికి కలిగినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరణము గెలిచి తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి అనేటువంటి మార్గంలో ఇద్దరు శిష్యులు పోతా ఉంటారన్నమాట. యెరూషలేము నుంచి ఎమ్మాయస్ అనేటువంటి గ్రామానికి వాళ్ళు నడుస్తూ యెరూషలేములో ఏ ఏ సంగతులు జరిగాయి అనేటువంటి వాటిని గురించి మాట్లాడుకుంటూ సంభాషణ చేసుకుంటూ పోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్య ప్రత్యక్షమవుతాడు. వారితో మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటాడనమాట. నడుస్తూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యములను గురించి, ఆయనను గురించి రాయబడినటువంటి సంగతులను గురించి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఊరు దగ్గరకు వస్తుంది. వాళ్ళ ఇంటికి పిలిచి ఈరోజు రాత్రి మాతో పాటు కూడా ఉండు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన వారితో పాటు కూడా బస చేయడానికి వాళ్ళ ఇంట్లోనికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డ తర్వాత వాళ్ళు యేసు అని గ్రహించినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే అప్పుడు యేసయ్య డిసప్పియర్ అవుతాడనమాట, అంటే మాయమైపోతాడనమాట. సరే, ఈ సంగతులన్నీ కూడా శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా కలవరపడ్డప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు వారి యొద్దకు వచ్చి, నేనే యేసును, నేను తిరిగి లేచాను, నేను భూతాన్ని కాదు, నాకున్నట్టుగా మాంసము ఎముకలు భూతం నాకు ఉండవు అని చెప్పి వారి మధ్యకు వచ్చి ఆయన ఆహారం తిని మరి తన్ను తాను రుజువు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఆ తర్వాత శిష్యుల మనస్సులను తెరవడం ద్వారా వాళ్ళకి ఏమర్థమైందో మనం చూద్దాం. ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయంలో 43-44 వచనం నుంచి ఒకసారి చదువుదాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణించకంటే ముందు తన్ను గురించి ఏవైతే రాయబడ్డాయో వాటన్నిటినీ శిష్యులకు బోధించాడంట, శిష్యులకు చెప్పాడు. మనము లూకాసు వార్తలో, మత్తయి వార్తలో, మార్కు వార్తలో నేను చనిపోబోతున్నాను, నేను ఇంకా యెరూషలేమునకు వెళ్ళి చచ్చిపోతాను అని చెప్పేసి వాళ్ళకు పలుమార్లు చెప్పినప్పటికి కూడా వాళ్ళు గ్రహించలేకపోయారని చెప్పేసి రాయబడి ఉంటుంది. అయితే వాళ్ళకు ఎన్నోసార్లు కూడా తన యొక్క నిర్గమాన్ని గురించి, తన పునరుద్ధానాన్ని గురించి, లేకపోతే వారికి ఇచ్చేటువంటి ప్రత్యక్షతను గురించి ఎన్నోసార్లు చెప్పినప్పటికి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు ఫ్లెష్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు శరీరంలో ఉన్నారు, ఆత్మలోనికి వాళ్ళు రాలేదు కాబట్టి దేవుని సంగతులను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అందుకే మనం ఇందాక చూసాం కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రకృతి సంబంధులుగా వాళ్ళు ఉన్నారు, అందుకే దేవుని సంగతులను అర్థం చేసుకోలేరు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత తన్ను తాను ప్రత్యక్షపరచుకొని వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనను గూర్చి కీర్తన గ్రంథంలోను మోషే గ్రంథంలోను రాయబడినవన్నీ నెరవేర్చవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములను గ్రహించున్నట్లుగా ఆయన వారు మనస్సును తెరిచెను. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే శిష్యుల మనస్సులను దేవుడు తెరిచాడో అప్పుడే వాక్యములో ఉన్న సంగతులను, యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి గ్రహింపును మనం పొందుకోగలుగుతాం.
అందుకే చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు బోధిస్తున్నప్పుడు లూదియా అనే సహోదరి యొక్క హృదయాన్ని ప్రభువు తెరిచెను. అప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభువును తన రక్షకుడుగా అంగీకరించింది అని చెప్పేసి అపోస్తలుల కార్యంలో రాయబడి ఉంటుంది. చూడండి, ప్రభువు మాత్రమే మీ హృదయాన్ని, మీ మనస్సును తెరవగలడు. ప్రభువు మాత్రమే మీకు అనుగ్రహించగలడు. బుద్ధి, జ్ఞానము, గ్రహింపు ఇచ్చేది దేవుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆ గ్రహింపు ఇచ్చేది దేవుడే, ఏ నరుడు కాదు. మీకు వివేచన ఇచ్చేదైనా, అర్థం చేసుకునే సామర్థ్యం ఇచ్చేదైనా దేవుడు మాత్రమే. ఇక్కడ శిష్యుల మనస్సును దేవుడు తెరిచినప్పుడు ఆయనను గురించి రాసినవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యాయంట. ఈయన ప్రభువు, ఈయన సర్వలోక రక్షకుడు, ఈయనే నిజమైన దేవుడు, మనము తరతరాలుగా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈయనే మెస్సయ్య అని చెప్పేసి వాళ్ళు గ్రహించి వాళ్ళు భూమి అంతముల వరకు యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఆయన మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మీకు ఒక గ్రహింపు ఇవ్వగలడు, మీకు అర్థమగునట్లుగా అనుగ్రహించగలడు. కాబట్టి మీరు ఆయనను వెదకండి. ఆయనను వెతుకు వారికి నిశ్చయముగా ప్రతిఫలం ఇస్తాడు. ఎట్లా వెదకాలి బ్రదర్? మరి ఏ విధంగా వెదకాలి, ఏ విధంగా అడగాలి అని గనక ఒకవేళ మీరు అడిగితే ఈ సమయంలో నేను ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసింపజేసిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. చాలు. ఇక్కడ సొలొమోను భక్తుడు, జ్ఞాన సంపన్నుడైనటువంటి సొలొమోను భక్తుడు, వివేచనలోను తెలివిలోను భూమి మీద ఉన్నటువంటి జ్ఞానవంతులందరికంటే గొప్ప జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను మాట్లాడుతున్న మాట ఏంటంటే, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసింపజేసిన ఎడల. మనము ఫస్ట్ గ్రహించాలంటే మన చెవులు తెరవబడాలి. అందుకే యేసయ్య అన్నాడు కదా, వారి చెవులు మూయబడ్డాయి, వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి, వాళ్ళ హృదయం కఠినమైంది. కాబట్టి నేను మాట్లాడుతున్న మాట ఏది కూడా వాళ్ళ జీవితంలో ప్రభావం చూపించలేకపోతా ఉంది. వాళ్ళ హృదయం కొవ్వింది కాబట్టి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అంటున్నాడు. అందుకే ఇక్కడ సొలొమోను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు చెవియొగ్గాలి. ఫస్ట్ నువ్వు వినడానికి నువ్వు మనస్సును సిద్ధం చేసుకోవాలి. మొట్టమొదటగా వివేచన ఎట్లా వస్తుంది అని అంటే, వినడానికి నువ్వు సిద్ధపడాలి. వినడానికి, దేవుని యొద్ద నుండి వినడానికి నువ్వు ఆయన పాదముల చెంత కూర్చోవాలి, ఆయనకు సమయం ఇవ్వాలి, ఆయనతో నువ్వు గడపాలి. అప్పుడు నీకు సంగతులన్నీ కూడా తెలియజేయబడతాయి. నాకు సంగతులన్నీ కూడా అర్థమగునట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా చూస్తే, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. ఫస్ట్ ఏమంటున్నాడంటే, చెవియొగ్గి వినడానికి ఏం చేయాలంట? మనము హృదయపూర్వకముగా జ్ఞానమునకు చెవియొగ్గి వివేచన పొందుకోవడానికి మనం హృదయపూర్వకంగా మనం అభ్యసించడానికి ప్రయత్నం చేయాలని చెప్తూ ఏమంటున్నాడంటే, తెలివికై మనం మొరపెట్టాలి. ఇంకేమంటున్నాడు? వివేచనకై దేవుణ్ణి మనవి చేయాలి. మనకి ఇందాక చూసాం కదా, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయంలో, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన గ్రహింప శక్యము కానీ గూఢార్థముగా ఉన్న సంగతులను నేను నీకు బోధిస్తాను, గ్రహించినట్లుగా అనుగ్రహిస్తానని దేవుడే చెప్పాడు. కాబట్టి వివేచన గురించి, తెలివి గురించి గ్రహింపు కలుగునట్లుగా మనం ఏం చేయాలండి? దేవునికి ప్రార్థన చేయాలంటున్నాడు. ప్రార్థన చేయడంతో ఆగొద్దు కానీ ఇంకేమంటున్నాడంటే, వెండిని వెదికినట్లు వెదకాలి. వెండిని వెదికినట్లు వెదకాలి. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక సహోదరి ఏమైందంటే, 10 వెండి నాణాల్లో నుంచి ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు ఏం చేసింది? ఆమె జాగ్రత్తగా ఇల్లు ఊడ్చిందంట. తన దీపాన్ని వెలిగించి ఇల్లు ఊడ్చి అప్పుడు అది ఏమైంది? ఆమెకు దొరికినప్పుడు ఆమె సంతోషించిందని రాయబడి ఉంటుంది. అంటే చూడండి, మనం జాగ్రత్తగా వెదికితే, వెండిని వెదికినట్లు దాన్ని వెదికితే, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు
గ్రహించదవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటో మనకు అర్థమవుతుంది. ఏదో ఆదివారం సంఘానికి వెళ్ళి ఒక గంట ప్రసంగం విని, ఉదయం ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు వాక్యం చదువుకొని ఒక నిమిషం ప్రార్థన చేస్తే అట్టి గ్రహింపు నీకు రాదు. ఎస్, దేవునితో సహవాసం చేయాలని మొట్టమొదటి చెప్తున్నాడు. అదేవిధంగా మనం మొరపెట్టాలని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, వెండిని వెదికినట్లు, దాచబడిన ధనాన్ని వెదికినట్లు మనం వెతికితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటిదో నువ్వు గ్రహిస్తావు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద నానా విధాలైనటువంటి జ్ఞానం ఉంది. సైన్స్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, లేకపోతే టెక్నాలజీ ఉంది, నానా విధములైనటువంటి హిస్టరీ కావచ్చు, వివిధములైనటువంటి శాస్త్రములను గురించినటువంటి జ్ఞానము కావచ్చు ఈ భూమి మీద ఉంది. వాటన్నిటి గురించి చాలా సమయాన్ని వెచ్చించి ఈ రోజుల్లో పిల్లలు చదువుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కానీ దేవుని గూర్చినటువంటి విజ్ఞానము పొందుకోవడానికి చాలామందికి సమయం అనేటువంటిది లేదు. రాజకీయ నాయకుల గురించి చదువుతారు, లేకపోతే లోక సంబంధమైనటువంటి వ్యక్తులను గురించి అర్థం చేసుకుంటారు. కానీ దేవుని గూర్చినటువంటి విజ్ఞానం నాకు కావాలి అని ఎవరైతే వెండిని వెతికినట్లు, దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా వెతుకుతూ ఆయన దగ్గర అడుగుతారో వారికి దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తాడంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఒక వ్యక్తి జ్ఞానవంతుడు కావాలనంటే, ఆయనను గూర్చిన వివేచన, తెలివి రావాలనంటే అది ఎవరిస్తారంట? దేవుడే ఇస్తాడని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఆయన నిజముగా వెదికే వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. ఆయన తన వారిని ఎరుగును అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంటుంది. కాబట్టి నువ్వు శ్రద్ధగా ఆయనను వెతికితే, శ్రద్ధగా ఆయనను వెంబడిస్తే, శ్రద్ధగా నువ్వు ఆయనను ప్రార్థిస్తే, ఆయన వివేచన కొరకే నువ్వు ఆయనను బతిమాలుకుంటే ఖచ్చితముగా దేవుడు నీకు నిశ్చయముగా సహాయం చేస్తాడు. నిశ్చయముగా నీకు ఒక గ్రహింపు ఇస్తాడు. ఆ గ్రహింపు ద్వారా నువ్వు సకల ఐశ్వర్యములను పొందుకుంటావు. ఈ రోజుల్లో మనము చాలా వాటిని పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, మనకు ఒక గ్రహింపు లేదు, ఒక అర్థం చేసుకునే తెలివి లేదు, లేకపోతే దేవుని గూర్చినటువంటి విజ్ఞానములో మనము చాలా దిగజారిపోయి ఉన్నాం. అందుకే మనము దేవుని నుంచి పొందుకోకపోవడానికి అవన్నీ కూడా ఆటంకంగా ఉన్నాయి. అందుకే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివికి వివేచనకు ఆధారము దేవుడే. కాబట్టి మనం ఈరోజు ఆయన యొద్దకు వచ్చి హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన మీ మనస్సును, హృదయాన్ని తెరుస్తాడనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఈ భూమి మీద జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అనేటువంటిది జ్ఞాపకం చేస్తూ అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. 28వ అధ్యాయంలో యోబు గ్రంథము, వెండికి గని ఉంది, పుటము వేయడానికి సువర్ణము స్థలము కలదు, సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును తీస్తారు, రాళ్ళు కరిగించి రాగి తీస్తారు అని చెప్తూ ఆహారం ఎక్కడ ఉంటుంది, రత్నాలు ఎక్కడ ఉంటాయి, ఇవన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తూ మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, వివేచనకు దొరికేటువంటి స్థలం ఎక్కడ ఉంది? జ్ఞానం ఎక్కడైనా అంగల్లో అమ్ముతారా అండి? కిలో ఇంత జ్ఞానం ఇస్తామని చెప్పేసి ఇన్ని లక్షల రూపాయలు అంటున్నారా? నో. దానికి ఆధారం ఎవరు? 28వ వచనంలో అంటాడు, 28వ అధ్యాయం 28వ వచనంలో, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఫైనల్గా చెప్పే మాట ఏంటంటే, యెహోవా యందు ఒక వ్యక్తి భయభక్తులు కలిగి ఉంటున్నాడు చూడండి, అదే జ్ఞానం అంట. ఇంకేమంటున్నాడంటే, ఇక్కడ చూస్తే దుష్టత్వమును విడిచిపెట్టి జీవించుటయే వివేకము అంటున్నాడు. హల్లెలూయా. చివరిగా నువ్వు అన్ని గ్రహించినప్పుడు ఏం జరుగుతుందనంటే, మేలేందో కీడేందో నువ్వు వివేచిస్తావు, నీ యొక్క జ్ఞానేంద్రియములను సాధకం చేసుకుంటావు. అందుకే ఒక మాట చదువుదాం ఇప్పుడు. హెబ్రీ పత్రిక గ్రహింపు కలగడం ద్వారా ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూద్దాం. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువును గురించిన సంపూర్ణ గ్రహింపు, దేవుని గురించిన విజ్ఞానము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ చెడుతనాన్ని విసర్జించి ఆయన యొక్క ప్రణాళికలో నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుందని అంటే, మేలేందో కీడేందో వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను
కలిగి ఉంటాము అంటున్నాడు. ప్రతిదాన్ని కూడా వివేచించేంత సామర్థ్యము గ్రహింపు ద్వారా మనకు వస్తుంది. హల్లెలూయా. మన యొక్క అంతరేంద్రియములన్నీ కూడా, అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా రైట్ డివైడ్ చేస్తుంది. వాట్ ఈజ్ వాట్, ఏంటి అసలు అంటే దేవుని యొక్క మనస్సు మనకు వస్తుంది అంటున్నాను. ఏది ఏ సమయంలో ఏం మాట్లాడాలి, ఏ విధంగా నిర్ణయాలు చేయాలి, ఏ విధంగా గ్రహించాలి, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ కావాలి అనేటువంటిది ప్రతిదీ కూడా మన ఆత్మ మనకు బోధిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ పౌలు హెబ్రీలకు రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి, మీరు గ్రహించేంత సామర్థ్యంలోనికి వెళ్ళాలి, కానీ ఇంకా మూల పాఠంలోనే చెప్తున్నాం అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో అనేకులు కూడా మేలు కీడులను వివేచించేంత జ్ఞానేంద్రియములు, ఆ యొక్క అభ్యాసము చేత గ్రహించేంత సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి లేనటువంటి వాళ్ళుగా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈరోజు నుంచి అయినా దేవునికి ఈరోజు ప్రార్థన చేయండి, ప్రభువా మీరు నాకు ఆ మేలేందో కీడేందో అర్థం చేసుకోవాలి, ఏది మీ మార్గము ఏది కాదు, ఏది మీ చిత్తము ఏది కాదు, ఏది మీ ఆలోచన ఏది కాదో గ్రహించే విజ్ఞానము దేవా మీరు నాకు దయచేయండి. నన్ను ఎందుకు పిలిచారు, నాతో మీరు ఎందుకు సహవాసం చేస్తున్నారు, నా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, నా వలన మీరు ఏం చేయనై ఉన్నారో ఇవన్నీ కూడా ప్రభువా నేను అర్థం చేసుకోవాలి, మీరు మాత్రమే అర్థం చేయించగలరు అని చెప్పేసి ఈరోజు నేను తెలుసుకున్నానయ్యా, నాకు సహాయం చేయండి అని ప్రార్థిస్తూ మనం ఆయనతో సహవాసం చేస్తూ ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి దేవుని పాదముల చెంత కూర్చున్నప్పుడు, మనం వినడానికి మన మనస్సును మన హృదయాన్ని సిద్ధం చేసుకొని ఆయన దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు మనకు బోధిస్తాడు, అర్థం చేస్తాడు, గ్రహింపునిస్తాడు. మనం ఆత్మలో వర్ధిల్లుతాం. మనం ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది ఆటోమేటిక్గా కాడులన్నీ విరగ్గొట్టబడతాయి. మనం శరీర బలహీనతల నుంచి బయటకు వస్తాం, ఆ పాపములో నుంచి బయటకు వస్తాం, లేకపోతే చెడుతనమును మనం విడిచిపెడతాం. అదేవిధంగా అజ్ఞానంలో నుంచి మనం బయటకు వస్తాం, చీకటిలో నుంచి బయటకు వస్తాం, అపహాస్యమును అపవిత్రమైనటువంటి కార్యములను కలిగించేటువంటి ప్రతి శరీర క్రియ నుంచి మనం బయటకు వస్తాం. అందుకే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని చెప్పేసి 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు అంటాడు. అంటే మన గ్రహింపు కలిగిన కొలది అంతకుముందు అజ్ఞానంలో ఉన్నదంతా మనం విడిచిపెడతాం, మన మనస్సు స్వస్థపరచబడతా ఉంటుంది, మన శరీరం స్వస్థపరచబడతా ఉంటుంది, మనం ఆత్మలో వర్ధిల్లుతాం, మన జ్ఞానేంద్రియములు సాధకం చేయబడతాయి. ఏది చిత్తము కాదు, ఏది దేవుని యొక్క ఉద్దేశము, ఏ విధంగా నడవాలనేటువంటిది మన యొక్క స్పిరిచువల్ ఇయర్స్, స్పిరిచువల్ మౌత్, స్పిరిచువల్ ఆర్గన్స్ అన్నీ కూడా, మన యొక్క అవయవములన్నీ కూడా దేవునికి సాధనములుగా చేయబడి పరిశుద్ధతలోను, నీతిలోను, భక్తిలోను, కృపలోను, ప్రేమలోను, సహనములోను వర్ధిల్లుతామనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పౌలు అంటున్నాడు కదా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. కాబట్టి క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మీ మనస్సు, మీ హృదయం ఆదరించబడుతుంది. మీరు క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మీరు చింతపడరు, అధైర్యపడరు, కృంగిపోరు. ఎవడో వచ్చి మీ ఆస్తిని కొట్టేస్తాడని, ఎవడో వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాడని, ఎవడో మిమ్మల్ని బాధ పెడుతున్నాడని, ఎవడో మాంత్రికుడు వచ్చి మీ కుటుంబాన్ని పాడు చేస్తాడని, ఎవడో మిమ్మల్ని కొట్టేస్తే మీ ఆస్తి అంతా పోతుందని మీరు భయపడుతూ ఉండరు. మీ హృదయం కంఫర్ట్ అయి ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, నాతో యుద్ధం చేయడానికి 1000 మంది కాదు 10,000 మంది వచ్చినా నేను ధైర్యంగా ఉంటానంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుణ్ణి గ్రహించాడు. మన గ్రహింపు ఎట్లా ఉండాలంటే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఒకసారి దావీదు ఎలుగుబంటిని చంపిన తర్వాత సింహము గురించి తను నమ్మడం మొదలుపెట్టాడు. ఆ సింహము చేతిలో నుంచి కూడా దేవుడు దావీదును విడిపించినప్పుడు, తప్పించినప్పుడు గొలియాతు చేతిలో నుంచి కూడా తప్పిస్తాడన్నంత ధైర్యం తనకు వచ్చేసింది. అంటే చూడండి, ఒక గ్రహింపు నుంచి గ్రహింపుకు మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. తెలివి నుంచి తెలివికి, వివేచన నుంచి వివేచనకు మనం ఎదుగుతూ ఉండాలి. అక్కడనే ఆ ఎలుగుబంటి దగ్గరనే కొంతమంది ఆగుతారు. స్వస్థత పొందుకోగానే మళ్ళీ ఇంకొక దాని గురించి దేవుని నమ్మరు, దేవుణ్ణి అడగరు. లేకపోతే ఒక బ్రేక్ త్రూ రాగానే ఇంకొక అబస్టకల్, లేకపోతే ఇంకొక ఉపద్రవం, ఇంకొక సమస్య రాగానే మళ్ళీ చతికిల పడిపోతూ ఉంటారు. అట్లా కాదు. ఎలుగుబంటి చేతిలో నుంచి, సింహము చేతిలో నుంచి తప్పించినటువంటి దేవుడు ఈరోజు గొలియాతు చేతిలో నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడని ధైర్యంగా గొలియాతు మీదకి వెళ్ళి దేవుని పేరట వాని హతము చేసి ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఆ యవనుడైనటువంటి దావీదు వారిని విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనకు ఒక గ్రహింపు రావాలి. ఒక అద్భుతం మన జీవితంలో పొందుకున్నప్పుడు ఒక గ్రహింపు మనకు కలగాలి. ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము అర్థం చేసుకొని ఇంకొక లెవెల్కు మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి.
కాలమును బట్టి చూస్తే మీలో చాలామంది కూడా బోధకులుగా దేవుని పోలికలోనికి మార్చబడాల్సినటువంటి వారుగా ఉండాలి, కానీ ఇంకా పసిపిల్లల్లాగానే ఉంటున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటంటే, క్రీస్తును గురించినటువంటి జ్ఞానము, ఆయన ప్రేమను గురించినటువంటి జ్ఞానము, ఆయన యొక్క సహనమును గురించినటువంటి జ్ఞానము, ఆయన మిమ్మల్ని ఎందుకొరకు పిలిచాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు ఈ రోజు నుంచి దేవుడు అర్థం చేయించును గాక. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి కనుక చదివితే అక్కడ పౌలు సంఘం గురించి కూడా అదే ప్రార్థన చేస్తాడు. ఆయన పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో మీరు గ్రహించడానికి, పరిశుద్ధులలో ఆయన ఆ యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటో మీకు తెలుసుకోవడానికి, క్రీస్తునందు తను వినియోగపరిచిన బలాతిశయం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రభువు మీకు అనుగ్రహించునుగాక అంటాడు. కాబట్టి చూడండి ఎంత గొప్ప ప్రార్థన పౌలు చేశాడు. మీ మనోనేత్రములు వెలిగించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను, మీకు ఒక గ్రహింపు కలగాలని ఈరోజు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుంచి లేపి తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు యేసయ్య. అన్నిటినీ కూడా ఆయనకు లోపరచాడు. లోపరచకుండా దేనిని వదిలిపెట్టలేదు. ఆయన సంఘమునకు శిరస్సుగా ఉండి సంఘము పాదం కింద సమస్తాన్ని కూడా ఉంచాడు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ విషయాలన్నిటిని గూర్చినటువంటి గ్రహింపు ఈరోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. చూడండి, సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చి అడిగినప్పుడు, ప్రభువా నేను బాలుడను, ఈ యొక్క ప్రజలందరినీ కూడా పాలించేటువంటి నీతి న్యాయములను అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయమని అడిగినప్పుడు దేవుడు ఇంప్రెస్ అయిపోయాడు. ఆ జ్ఞానముతో పాటు సకల ఐశ్వర్యములను దేవుడు అనుగ్రహించాడు. చూడండి, జ్ఞానం అడిగితే జ్ఞానముతో పాటు దేవుడు ఏమిచ్చాడంట? సకల ఐశ్వర్యములను ఇచ్చాడు. అందుకే పౌలు అంటున్నాడు, జ్ఞానము గ్రహింపు ఎప్పుడైతే నీకు వస్తుందో అన్నిటిని కూడా దేవునికి అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. దేవుని రాజ్యం అంటే దేవుని గుర్చినటువంటి మర్మము, దేవుని గుర్చిన గ్రహింపు, దేవుని గుర్చినటువంటి వివేచన ఎప్పుడైతే మనము పొందుకుంటూ ఉంటామో అన్నిటినీ కూడా దేవుడు దాంతో పాటిస్తాడనమాట. కాబట్టి ఈ మాటలు మీకు అర్థమై ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మీ యొక్క సోల్ ప్రాస్పర్ అవుతున్నా కొలది, మీ హృదయం వర్ధిల్లుతున్నా కొలది అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారని, మీ హృదయం స్వస్థపరచబడి కార్యములను దేవుడి నుంచి పొందుకుంటారని సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. ఎవరైతే తన వాక్యం ద్వారా దర్శించబడ్డారో, తను మీ వాక్యమును ఏ విధంగా గ్రహించాలి, ఏ విధంగా తెలుసుకోవాలో తండ్రి మీరు వారితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈరోజు మొదలుకొని ప్రతి ఒక్కరూ నాయన తండ్రి గ్రహించేటువంటి జ్ఞానాత్మ దయచేయండి. వారి హృదయము తన కఠినత్వంలో ఉంటే దాన్ని మెత్తన చేయండి. వారి కన్నులు మూయబడి ఉంటే ఈరోజు తెరవండి. వారి చెవులు మూయబడి ఉంటే తెరవండి నాయన. తండ్రి ప్రభువా, వినుట మట్టుకు విని గ్రహించినటువంటి వారుగా ఉండకుండా, చూచుట మట్టుకు చూచి దాన్ని అర్థం చేసుకొని వారనట్టుగా ఉండకుండా దేవా తండ్రి, విని చూచి గ్రహించి దేవా మీ వలన మేలు పొందుకోవడానికి సహాయం చేయండి. దేవా తండ్రి, ఎవ్వరి హృదయం కఠినంగా ఉండడానికి వీల్లేదయ్యా. తన వివేచనకై మొరపెడితే, తెలివికై ప్రార్థిస్తే దేవా మీరు ఇస్తాను అని చెప్పేసి అన్నారు. వివేచన దొరికే స్థలము ఎక్కడుందయ్యా ఈ భూమి మీద? జ్ఞానము దొరికే స్థలం ఎక్కడుందయ్యా ఈ భూమి మీద? వెండికి గని కలదు తండ్రి నాయన, రాగిని తీయడానికి ఒక ప్రాసెస్ అనేటువంటిది ఉంది, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అన్నారు. పరిశుద్ధ దేవుని గూర్చిన వివేచనయే తెలివికి ఆధారము అన్నారు. ఆ యొక్క చెడుతనము విసర్జించుటే తెలివికి వివేచనకు ఆధారం అన్నారయ్యా. తండ్రి ప్రభువా, ఈ రోజున ఆయన అట్టి జ్ఞానము, అట్టి తెలివి యేసయ్యా మిమ్మును స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి దేవ జ్ఞానము దేవ ఈరోజు మాకు కావాలయ్యా. దాన్ని ప్రతిదినం కూడా మాకు బోధించండి. మమ్మల్ని ఎందుకు పిలిచారు, మా పట్ల మీరు కలిగి ఉన్న చిత్తం ఏంటి, దేవ మాలో మీరు కనపరిచేటువంటి బలాతిశయం ఏంటి, అది మేము అర్థం చేసుకునే కృప మాకు దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మొదలుకొని దేవుడు ఒక గ్రహింపు జ్ఞానాత్మ మీకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.